ఉజ్జీవంతో సంతోషంతో ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుడు ఏమై ఉన్నాడు? సృష్టికర్త అయిన దేవుడు కనుక సంతోషంతో ఆరాధన చేస్తుండగా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేస్తాం. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఏకస్వరంతో గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఆమేన్, రెండు ఆమేన్, చేతులు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, సంతోషంతో గొప్ప దేవుడు, ఉజ్జీవముతో ఆత్మపూర్ణుల ప్రభువుని ఆరాధన చేస్తాం. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను ఆమేన్, ఆమేన్, చూడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా సన్నిధిని ప్రభు ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎర్ర సముద్రమా నువ్వు రెండు పాలుగా చీల్చబడాలి కాకంటే ఎర్ర సముద్రము రెండు పాలుగా చీల్చి తన ప్రజలను కాపాడినటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తాం మనం. ఆమేన్. నీళ్లను గోడలుగా చేసినటువంటి ఆశ్చర్యకరమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాం. ఆమేన్. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నీళ్లను చేసి. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నీళ్లను చేసి. నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు.
చేతుల పైకెత్తి ప్రభువా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా, మీకు మహిమ. మా జీవితంలో మా కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాం. ప్రభువా మీ స్వరూపములు మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాం అయ్యా. దేవా నిత్య నరకాగ్ని నుంచి తప్పించే దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. దేవా మీ కుమారుని మా కొరకు పంపించి ప్రభువా అయా సిలువలో ఆఖరి వచ్చే వరకు రక్తము చిందించినటువంటి యేసు మీకు స్తోత్రాలు. యేసయ్య నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ఆమేన్. చెప్తాం, నా యేసు నామము అన్ని నామముల కంటే పైనున్న నామం, ఉన్నతమైన నామం, బలమైన నామం, శక్తి కలిగిన నామం, విడిపించే నామం, విమోచించే నామం, స్వస్థపరిచే నామం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. యేసు నామం జయం జయము, లయం లయము. హే యేసు నామము జయం జయము, సాతాన శక్తులు. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాన శక్తులు. లయం లయము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాన శక్తులు. లయం లయం. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అమ్మ ఒక్కసారి యేసు నామము జయము, సాతాను శక్తులు. మీరు ఎట్లా సాతాను శక్తులు లయం లయం అంటే లయం అవుతుంది. సాతాను లయం లయం కలిసారని మీకు ఇంట్లో కోపం సరుస్తారు కదా, సాతాను మీద ఇంకో కోపం రావాలి. యేసు నామం జయం, సాతాను శక్తులు లయం. ఆమేన్, ఆమేన్. యేసు నామము సాతాను శక్తులు లయం. యేసు నామము సాతాను శక్తులు. యేసు నామము సాతాను శక్తులు లయం లయం లయం. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన నామము ఎంత గొప్పదంటే ప్రతి పాపిని ప్రేమించి పాపం నుంచి విడిపించే నామము ఎవరి నామం? యేసు నామం. నిత్య నరకాగ్ని నుంచి విడిపించి నిత్య జీవమిచ్చినటువంటి నామము ఎవరి నామం? ఆమేన్. ఇంకొకసారి పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు, యేసు నామము జయం జయము, లయం లయం లయం. ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సాతానుపై జయించే అధికారము ప్రభువుని ప్రేమించినటువంటి మన పట్ల దేవుడు అధికారం ఇచ్చినాడు. తాళపు చెవులు దేవుడు మనకి ఇచ్చినాడు, పరలోకపు తాళపు చెవులు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉంటాం. ప్రతి శత్రు సమూహంపై జయించిన దేవుడు ఆరాధన చేస్తాం.
జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును. జయశీలుడైన యేసు నామము, యేసు నామం, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయం లయం. యేసు నామం, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయం. హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఇన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఇన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పండి, ఒక భారతీయుడిగా భారతీయురాలుగా భారతదేశం కొరకు మీరు గర్విస్తున్నారా, గర్వించట్లేదా? ఐ ఆమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అందుకని ప్రభువు ఈ భారతదేశంలో మనల్ని పుట్టించాడు. అవునా? ఈ భారతదేశంలో మనం జీవిస్తున్నాం. ఎంతమంది దేశం కొరకు స్తుతించి ప్రభు గొప్ప కార్యం చేస్తున్నారు, క్రీస్తు రాజ్యముగా దేశముగా మార్చబడుతుంది అని ఎంతమంది ప్రభువును స్తుతిస్తున్నారు? ఆమేన్, ఆమేన్. ఈరోజు భారతదేశం పరిస్థితి ఏంటో తెలుసండి? భయంకరమైన పరిస్థితులు ఉంది భారతదేశం. ఎక్కడ చూసినా కూడా దేవుని యొక్క రాకడకు సూచనలు వస్తూ ఉన్నాయి. ఏమండి? భయంకరమైన విపత్తులు మనం చూస్తాం. కేరళ రాష్ట్రంలోని ఏమండి వయనాడులోని భయంకరమైన కొన్ని వేల మంది చనిపోతున్నారు. వాళ్ళు అనుకోలేదు ఈ విపత్తు వస్తుందని. ఏమండి? కామాంధులు ఎక్కువైపోతున్నారు. 3 సంవత్సరాల అమ్మాయికి 5 సంవత్సరాల అమ్మాయిని ఏమండి పాడు చేసి చంపేస్తున్న పరిస్థితి. సాతానుడు చీకటి సామ్రాజ్యాన్ని కట్టుకుంటూ పోతున్నాడు. రేపొద్దున దేవుడు మనకి లెక్క అప్పచెప్తా ఉంటాడు. ఆమేన్. లెక్క అప్పచెప్పినప్పుడు ఎస్ నా దేశం కొరకు కన్నీటితో ప్రార్థించే ప్రభు ఆ కృప నాకు దయచేయి ప్రభు అని మనం ప్రభు పాదాలు పట్టుకుంటూ అడుగుతూ ఆయన స్తుతిస్తూ ఆయనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు వాటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ప్రభువుని స్తుతిస్తాం. అందుకే ఈరోజు నేను నా దేశం యొక్క జెండాని నేను పట్టుకున్నా. ఒక భారతీయుడిగా ఈ రోజు నుంచి ప్రభు నా దేశాన్ని నువ్వు ముట్టి నువ్వు బాగు చేస్తున్నావయ్యా. నా దేశాన్ని క్రీస్తు దేశంగా నువ్వు మారుస్తున్నావయ్యా. మా దేశంలో జరుగుతున్న ప్రతి చీకటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నువ్వు లయం చేసి అయ్యా నీ రాజ్యమే వచ్చును కాక అని స్తుతిస్తూ ప్రభువుని ఆరాధన చేస్తూ దేశం కొరకు మనము ఏమిటి దేవుని ఆరాధన చేస్తూ మనం ప్రార్థన చేస్తాం. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. మణిపూర్లో కొంతమంది క్రైస్తవుల్ని ఎవరిని చంపే బాధ పెట్టేస్తారు, కాల్ చేస్తున్నారు. ఈ మధ్య సంఘాల పట్ల విరుచుకుపడుతున్నారు మతోన్మాదులు. చాలా పరిచర్య కూడా అడ్డంకులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. కానీ దేవుని ప్రేమించిన మనము ఈరోజు 10 నిమిషాల టైం ఉంది మనకి. దయచేసి నాకు 10 మంది వాలంటీర్స్ కావాలి. 10 మంది వాలంటీర్స్. మన దగ్గర 10 ఫ్లాగ్స్ ఉన్నాయి. దయచేసి మీరు ముందుకు వచ్చి ఒక్కొక్క ఫ్లాగ్ తీసుకొని ఈ లైన్లో 3 నిల్చోండి, ఇక్కడ ఒక 3 నిల్చోండి, అక్కడ 2 నిల్చోండి ప్లీజ్. దయచేసి మీరు ముందుకు వచ్చి ఒక భారతీయులుగా దయచేసి మీరు ముందుకు వచ్చి ఈ ఫ్లాగ్ తీసుకొని ఈ లైన్లో 3 మేము పాట పాడి ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ఈ ఫ్లాగ్ ని పట్టుకుంటూ మన కన్నీటితో ప్రభు నా దేశము క్రీస్తు దేశంగా మార్చబడాలి ప్రభు, ఓ దేవా మన్నించు ప్రభు అన్నట్లు. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14 వచనం ఉందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి భారతదేశమును స్వస్థపరచును. ఆమేన్.
భారతదేశంలో స్వస్థపరచును. ఇది పట్టుకుని అయ్యా, ఒకవేళ నాలో పాపముండి నన్ను క్షమించు ప్రభువా, భారతీయుల పట్ల నేను క్షమాపణ పెడుతున్నాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఉన్నాయి, ఫ్లాగ్స్ ఉన్నాయి. ప్లీజ్ ముందుకు రండి. ఇంకా ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇంకా ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇంకా ఫ్లాగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్. ఎవరు సిగ్గుపడద్దు, దయచేసి వెనక్కెళ్ళండి ఫ్లాగ్స్ పట్టుకొని. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మానుకుంటుందో ఈ వీడియో చూసుకుంటూ మనము ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రజలా మొరలు ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. నీ ప్రజలా మొరలు ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి అయ్యా మా దేశ ప్రజలను బ్రతికించు నాయనా. మన్నించి బ్రతికించు. అందరూ గంభీరంగా ప్రభుని స్తుతిస్తూ దేశం కొరకు కన్నీరు కార్చి మనం అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క చీకటి సామ్రాజ్యాన్ని కాల్చివేస్తున్నామయ్యా. అన్యాయము తొలగిపోవాలి ప్రభు, కామ పిశాచులు కాల్చిపడాలి ప్రభు. దేవాలయం అల్లర్లు నాటకాలు పరిచయం అడ్డుపడుతున్న పొద్దున మాత్రం ప్రార్థన చేద్దాం, ప్రభుని స్తుతిస్తాం. విశ్వాసంలో నా దేశాన్ని దేవుడు స్వస్థపరిచారు అని చెప్పి ప్రభుని ఆరాధన చేద్దాం. భారతదేశంలో దేవుని రాజ్యం వచ్చిందని నమ్మి ప్రభుని స్తుతిస్తాం. రాజకీయ వ్యవస్థలో, వ్యాపార వ్యవస్థలో, ఏమంటే అధికార వ్యవస్థలో దేవుని యొక్క విలువలతో కూడినదని ప్రభు కనికరించి కృప చూపడని ప్రభుని ఆరాధన చేస్తాం. శక్తిని కనపరచుమయ్యా, అంధకార ప్రజలను
చూపుమయ్యా దేశాన్ని బాగు చేయమయ్యా ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగు చేయమయ్యా నీ ప్రజల మొరలు ఆలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా నీ ప్రజల మొరలు ఆలకించుమా నీ కృపలో పరిశుద్ధాత్మ దేవా కనికరించు. రక్షించండి, విమోచించండి. గంభీరంగా ప్రభుని స్తుతిస్తాం. దేవుడు భారతదేశాన్ని ముట్టి బాగు చేశాడు అన్నట్లుగా నమ్మి ప్రభుని ఆమేనని చెప్దాం, ఆమేనని చెప్దాం, ఆమేనని చెప్దాం. ఏమని ప్రతి ఒక్క అపవాది యొక్క ప్రణాళికను యేసు నామములో కాల్చివేయబడాలి కాక అన్నట్లుగా యేసు నామములో శుభవచనాన్ని పలుకుదాం. మన దేశం మీదకి, రాజకీయ వ్యవస్థ మీదకి శుభవచనాన్ని మనం పలుకుదాం. క్రీస్తు విలువలతో కూడినటువంటి రాజ్యం అభిషేకించబడాలని చెప్పి మన ప్రార్థనతో పాటు ప్రభుని స్తుతిస్తాం. ప్రభుని ఎవరు మౌనంగా ఉండదు. ఓ హల్లెలూయా. లంచ్ కొట్టిన వరకట్నపు వేది చైల్డ్ లేబర్ ఎవరి చిన్న పిల్లల్ని వేశ్యగృహానికి తరలిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నామములో మనం అడ్డుకుందాం. జీసస్ థాంక్ యూ లార్డ్. అయ్యా కృప చూపండి అయ్యా. దేవా కనికరించు. దేశాన్ని ముట్టి మీరు బాగు చేశారయ్యా. మీకు దేవానికి వందనాలు చెల్లిస్తూ భారతదేశాన్ని మీరు అయా ముట్టి స్వస్థపరుస్తే అన్నట్లుగా ప్రభు కార్యం చేయండి నాయన. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రజల మొరను ఆలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా నీ ప్రజల మొరను ఆలకించుమా నీ కృపలో మమ్మును నీ ప్రజల మొరను ఆలకించుమా నీ ప్రజల మొరను ఆలకించుమా నీ కృపలో మమ్మును మన్నించి బ్రతికించు క్రైస్తవ సంఘంలో ఉజ్జీవము రగులుకొనును గాక. క్రైస్తవ జీవితంలో ఉజ్జీవము రగులుకొనును గాక. బ్రతికించు ఉజ్జీవం మన్నించి బ్రతికించు. మన్నించి బ్రతికించు ఉజ్జీవం Jesus, thank you. బ్రతికించు ఉజ్జీవంతో ప్రభుకి మనం స్తోత్రం చేద్దామా? ఉజ్జీవంతో ప్రభుకి మనం స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువా నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ప్రభువా వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా పరలోకం నీ రాజ్యం వచ్చునుగా కన్నట్టుగా ప్రభు అయ్యా మా దేశాన్ని మీరు ముట్టి బాగు చేశారు, స్వస్థపరిచారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభు దేశంలో జరుగుతున్న ప్రతి అరాచకాలను
దేశము జరుగుతున్న ప్రతి ద్రోహము తండ్రి, వైవిధ్యాలు ప్రభా, దేవ వరదలు ప్రభా, అల్లర్లు ప్రభా, వీటన్నిటిని బట్టి నాయన కరుణించు ప్రభా, కరుణించావు తండ్రి. నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా దేశం, నా దేశం, ఓ క్రీస్తు దేశం, క్రీస్తు దేశం, భారతదేశం, క్రీస్తు దేశం. ఓ నీ మహిమ ఆవరించును గాక, నీ కృప ఆవరించును గాక, నీ రక్త ప్రోక్షణ ప్రభా, ప్రధాన మంత్రులు, రాష్ట్ర మంత్రులు ప్రభా, నువ్వు దీవిస్తున్నావు, దీవిస్తున్నావు. అయా మీకు స్తోత్రం. ఓ యేసయ్యా, గ్లోరీ 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 ప్రభా, మీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సాతాలా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ 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 జీసస్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నన్నువాడా మీకు స్తోత్రం. అయ్యా మా దేశాన్ని ప్రభా, దేవా మీరు ఆల్రెడీ మీరు ముట్టినైనా మా పాపాలు క్షమించి, వారి పక్షాన్ని మేము అడుగుతున్నప్పుడు అయినా పాపాలు క్షమించి ప్రభా మా దేశాన్ని స్వస్థపరిచారు. మీకు వందనాలయ్యా, మా దేశాన్ని స్వస్థపరిచారు. మీకు వందనాలు. నీ రాజ్యము నాయన వ్యాపింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మహిమ నీకే, ఘనత నీకే నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ స్తుతి ధూపాన్ని మీరు అంగీకరించారయ్యా, ఈ స్తుతి ధూపాన్ని అంగీకరించారయ్యా. ఆకాశపు వాకిట్లు విప్పినైనా మా పట్ల, మా కుటుంబం పట్ల, మా దేశం పట్ల నీ కృప భావిస్తారంగా అయాను నింపావు తండ్రి. ఇచ్చినావు. మీకు వందనాలు చెల్లించుకుంటాం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రభా ఈ స్తుతి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రార్థన చేద్దాం.